Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Tasty recipes తో బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ తో విశాఖపట్నంలో సరదాగా సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే అండి, మరి ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో పోటీ పడి వంటలు చేయడానికి మన ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఇవాళ మన పార్టిసిపెంట్స్ ఎవరో వాళ్ళలో నుంచి నెక్స్ట్ లెవెల్ కి ఎవరు ప్రమోట్ అవుతారో. yes, అలాగే మన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉంది. సో ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే అండి, మరి వాళ్ళ వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు వచ్చేసారండి. మరి మన నెక్స్ట్ సెలబ్రిటీ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ఎవరో తెలుసా? తెలుసు. ఎవరో చెప్పు. నువ్వే చెప్పు. మన చెక్కుముక్క ప్రియ, షణ్ముఖ ప్రియ తన పాటలతో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా పిలిచేద్దాం. వెల్కమ్ షణ్ముఖ ప్రియ. హాయ్. Who's the hero? And the paro, Amy paro. Tata tise, tandavamlo, vide, jazaro. Who's the hero? And the paro, Amy paro. Tata tise, tandavamlo, vide, jazaro. Sala, mantaro. Kunda chire, vegamana arrow. Kuchukunna let's tomorrow. Come on, there's Barcelona action on the round. Who's the hero? And the paro, Amy paro. Tata tise, tandavamlo, vide, jazaro. Who's the hero? And the paro, Amy paro. Tata tise, tandavamlo, vide, jazaro. కనికట్టో కల్పనో కానే కాదులేరా ఈ హ్యూమన్ వాల్కెనో మైండ్ యంత్రమో అనిపించే వేగమే కూల్ డౌనే తెలియదే వీడే మోడల్ ఇంజినో వీడితే అమెరి వెరైటీ Who's the hero? And the paro, Amy paro. Tata tise, tandavamlo, vide, jazaro. Who's the hero? Takavandu paatiyaro. Takavandu paatigalai jalega murakum jara. ఓకే అండి, మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. yes, ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ శిల్ప గారు. వెల్కమ్ శిల్ప గారు. హాయ్ శిల్ప గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్టిసిపెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో. ఫస్ట్ పార్టిసిపెంట్ అంటే మీరు ఎలా ఉండాలి?
చాలా యాక్టివ్ గా ఉండాలి. Active గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బాగా యాక్టివ్ గా చక్కగా టేస్టీగా వంట చేస్తేనే సెమీఫైనల్స్ లోకి వెళ్తారు. ఓకేనా? సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారండి? మేథీ బాల్స్ కర్రీ. మేథీ బాల్స్ కర్రీయా? ఓకే, బాగా చేయండి. ఓకే అండి, మరి మేథీ బాల్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేథీ బాల్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. శిల్ప గారు స్టార్ట్ చేద్దాం. యా, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసుకుంటారా వేడికి? ఇప్పుడు బౌల్ కావాలా? శనగపిండి. శనగపిండి వేసుకుంటారా? దీంట్లో కొంచెం మిరం, కారం, కారం, కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సో అది కొద్దిగా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలా? కలుపుకొని చిన్న రౌండ్స్ చేసుకొని దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఇంకా నీళ్లు పడతాయా? సరిపోతుందా? సరిపోతుంది. సో అన్ని అలా బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలా? ఏంటి అలా వెళ్ళి రావచ్చుగా సరదాగా కాసేపు. ఓకే, సరదాగా వెకేషన్కి వెళ్ళి రమ్మంటారా? వెకేషన్కి వెళ్ళి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా అంటే చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శిల్ప. శిల్ప గారు, చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. బాడీ హీట్ అవుతుంది కదా, అంటే వేడి చేస్తుంది కదా, అప్పుడు నైట్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ పెరుగులో కలుపుకొని ఆ మెంతులు తాగేస్తే బాడీ చల్లబడుతుంది. ఓకే, వెరీ నైస్. ఓకే, రాత్రిపూట్ల పెరుగులో కొంచెం మెంతులు వేసి నానబెట్టి మార్నింగ్ కనుక ఆ మెంతుల్ని తీసేసుకుంటే మనం వేడి ఉంటే బాగా తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. నేను పాట కూడా పాడతాను. పాట పాడతారా మీరు? ఓకే, పాడండి. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సూపర్ అండి, చాలా బాగుంది. మీ గిఫ్ట్ తీసుకోవడం మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. బాల్స్ రెడీ అండి? యా, బాల్స్ రెడీ అయిపోయి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అయితే మనం తీసేసుకోవచ్చు కదా. అంతే. ఓకే, సో మరి వేగడానికి టైం ఉంది కాబట్టి ఈలోగా ఏం చేద్దాం? ఏమన్నా ఏం చేస్తాం, మన షణ్ముఖ ప్రియ ఇక్కడ పెట్టుకుని ఖచ్చితంగా ఒక పాట పాడించాల్సిందే మరి కదా. ఓకేనా? రెడీయా? రెడీయా? నైస్, గుడ్ గర్ల్. Yes, start. మంచి పాట పాడే. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. హో, మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. హో, మాటే మంత్రము, మనసే బంధము. La la la
చేసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. బ్యూటిఫుల్ మెలోడీ. నేను ఇప్పట్లో రాలేను వెనక్కి, ఇప్పట్లో రాలేవా? చాలా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. సరే, నువ్వు అవి అక్కడే ఉంచి నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. చేయాల్సిందే. ఓకేనా? Superb. బ్యూటిఫుల్. సో స్టార్ట్ చేద్దామండి వంట. ఇది అటు షిఫ్ట్ చేసుకుందాము. సో శనగపిండి బాల్స్ వేగిపోయాయి, తీయడం పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కర్రీ స్టార్ట్ చేయొచ్చా? దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఉందా అక్కడ? దీంట్లో కొన్ని జీలకర్ర, ఆవాలు అండ్ అండ్ గార్లిక్, వెల్లుల్లి అండ్ ఆనియన్స్. ఓకే. కొంచెం పసుపు, ఓకే. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు, కొత్తిమీర కట్ చేసేసారా? ఓకే. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అయ్యాక మేతి, మెంతి కూర. మెంతి కూర. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సాల్ట్ సరిపడా అండ్ మిర్చి పౌడర్, మిరం. ఓకే. ఇందులో ఏం వేసుకుంటారు? బాల్స్ యాడ్ చేసేస్తారా? ఎస్, వేసేనా? వేసేయండి. పెసరపప్పు. అయిపోయిందా శిల్ప గారు? యా, అయిపోయిందండి. ఓకే. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ డిష్ అవుట్ చేసుకుందామా? ఎస్. ఓకే. యా, కొంచెం కొత్తిమీర. అయిపోయిందా? ఓకే. దానికి కొంచెం క్యారెట్. ఎస్. ఓకే, వేడివేడిగా మేతి బాల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మేతి బాల్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, పసుపు, మెంతికూర, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన బాల్స్, నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి బాల్స్ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. శిల్ప గారు, ఈ రెసిపీ ఇచ్చేసేయండి జడ్జెస్ కి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే. ఓకే, సో మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. సో శిల్ప గారు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యా. ఓకే అండి, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. ఉసిరికాయని ఎండపెట్టి పొడి చేసుకొని నిమ్మరసంలో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నిమ్మరసంలో కలుపుకొని. వెరీ నైస్. ఉసిరికాయలు ఎండబెట్టి పొడిగొట్టి ఆ పొడి నిమ్మరసంలో మిక్స్ చేసి తలకి అప్లై చేసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందంట. ట్రై చేయండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ పావని గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. పావని గారు, వెల్కమ్ అండి. వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే
హాయ్ పావని గారు, వెల్కమ్. చక్కగా రెడీ అయ్యి వచ్చారు. సో వంట కూడా చక్కగా నీట్ గా బాగా చేయండి, ఓకేనా? ఎందుకంటే ప్రతిదీ కన్సిడర్ చేస్తారు. చక్కగా బాగా చెప్తూ బాగా వంట చేయండి, ఓకే? సో ఏం సెలెక్ట్ చేసుకున్నారు వంట? పన్నీర్ సేమియా బిర్యానీ. పన్నీర్ సేమియా బిర్యానీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి పన్నీర్ సేమియా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ సేమియా బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా పేస్ట్ 1 టీ స్పూన్, డాల్డా 2 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? కొద్దిగా ఆయిల్ వేయండి. ముందు నూనె వేసుకుంటారా? అవునండి. తర్వాత పన్నీర్ వేయించాలా? అవును. ఓకే. ఓకేనా? ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. కప్ ఆఫ్ వాటర్ తీసుకొని చిటికెడు పసుపు వేయాలి. బౌల్లోనా? ఈ వాటర్లో చిటికెడు పసుపు, ఓకే. లైట్గా సాల్ట్ వేయాలి. దేని గురించి? పన్నీర్ వేసి పెట్టుకుంటారా? పన్నీరు దాంట్లో ఉంటుంది, అంటే హాట్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు అలా పచ్చి పన్నీర్ వేసేసుకోవచ్చు కదా వేయించకుండా. అంటే ఈ లోపల మనము బిర్యానీ అయ్యేటప్పటికి మెత్తగా ఫ్రెష్గా అయిపోతుందనా? అయిపోయింది. ఓకేనా? ఇది ఒక బౌల్, ఇది వీటిలో తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి. దాంట్లోనేనా వేసేసుకో. కొద్దిగా డాల్డా వేయాలండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చా? సో డాల్డా కాకుండా డాల్డా ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవును. ఓకే, అంటే డాల్డా అంత మంచిది నాట్ కాదంటారు, సజెస్టబుల్ అంటారు. సజెస్టబుల్ కాదు ఇది ఎక్కువగా, కాబట్టి నెయ్యి వేసుకోవడం బెటర్, లేదా ఓన్లీ ఆయిల్ తో అయినా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు జీడిపప్పు వేయాలండి. ఇది మళ్ళీ వేయించి తీసేస్తారా? ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు వేస్తారా? ఫస్ట్ అక్కడ వాటర్ పోసేసుకోండి. ఆయిల్లో మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకుంటే ఆనియన్ వేసుకోండి. ఓకేనా? పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో ఇందులో 2 బౌల్స్ వాటర్ అన్నారు కదా. పొటాటో పీసెస్ వేసుకోవాలి. ఓకే, ఆలు, అవును. క్యారెట్. ఓకేనా? అక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసారా? అవి మరుగుతూ ఉంటాయి, ఈలోగా అవి కొద్దిగా మగ్గాలి కదా. ఓకే ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దామండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు, చిట్కా చెప్పండి. గోరు చుట్టూ వచ్చినప్పుడు కరక్కాయని అరగతీసి ఆ రసం కనుక అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది. అవునా? ఓకే ఓకే, గోరు చుట్టూ వచ్చినప్పుడు కరక్కాయని అరగదీసి ఆ రసం గనక మన వేళ్ల మీద రాసుకుంటే ఉపశమనం కలుగుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. నెక్స్ట్ పావని గారు. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే, సో ఇది సేమియా ఉడకడానికి? అవునండి, అంటే త్వరగా అయిపోతుంది కదా. అవునవును. ఒక హాఫ్ స్పూన్ అదేంటి? మసాలా పేస్ట్ వేయాలండి. ఏం మసాలా పేస్ట్? అంటే గరం మసాలా పేస్ట్ మొత్తం అన్ని కలిపి. గరం మసాలా అంటే యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క మొత్తం అన్ని, జీలకర్ర, గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇంక్లూడ్. అల్లం వెల్లుల్లి కూడా కలిపేసి. పేస్ట్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మసాలా పేస్ట్ లైట్ గా ఘాటుకి. అవునండి. సో మీరు మసాలా దినుసులు వేసారు, ఇంకా పౌడర్స్ ఏమి యాడ్ చేయకుండా మసాలా పేస్ట్ యాడ్ చేశారు. ఓకే, సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇందాక కూడా మీకు చేత్తో అలవాట స్పూనా? సేమియా ఉడకడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంతా మొత్తం వంటకు సరిపడా వేసేస్తారు బిర్యానీ. ఓకే, మీరు బిర్యానీ ఆకు వేసుకోవాలి. వాటర్ లో వేస్తాం. సేమియా వేసి ఇది ఆల్రెడీ ఫ్రై చేశారండి సేమియాని? రోస్టెడ్ తీసుకున్నాం. రోస్టెడ్ తీసుకున్నారా? ఓకే. ఇది వేద్దామా? వాటర్ వేసేద్దాం. స్టవ్ ఆగితే ఇప్పుడు ఈ వాటర్ లో బిర్యానీ ఆకు వేద్దాం. వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటారా?
జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు కూడా వేస్తారా? అందులో ఆలు క్యారెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బాయిల్ అవ్వాలి కదా. కొంచెం వెయిట్ చేద్దామా? చూద్దామండి ఒకసారి. ఓకే అండి. పన్నీర్ వేసేసుకుందాం. ఓకే, ఇంకా అవ్వాలా ఇది? లేదండి, పన్నీర్ వేసుకున్నాక దగ్గరికి అవుతుంది. ఒక 2 minutes మూత పెట్టేస్తే దగ్గరికి అవుతుంది. ఓకే, 2 నిమిషాలు దొరికాయి అంటే మేము అస్సలు వేస్ట్ చేయమన్నమాట. షణ్ముఖ ప్రియ, నీకు మంచి బిర్యానీ పాట. అంటే ఇష్టమని వచ్చిన రోజు చెప్పింది కదా మనకి. కాబట్టి ఇప్పుడు నీకు మంచి బిర్యానీ పంపిస్తున్నాం. ఆ లోపు ఒక పాట పాడాలి. ఓకే, రెడీయా? బిర్యానీ అనేటప్పుడు చూడు ఎంత ఎక్సైట్మెంట్ అంటుందా. ఓకే, ఏం పాట పాడుతున్నావు? రోజాలో లేత వెన్నెలే. అబ్బో, రోజాలో లేత వెన్నెలే రాజాకే తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు పాల పొంగు చెక్కెళ్ళు వేసి పూల పంతెళ్ళు లాలావే కదా ఓహో మన్మథ మైకం సగడి దాహం తీరని రోజాలో లేత వెన్నెలే రాజాకే తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు పాల పొంగు చెక్కెళ్ళు వేసి పూల పంతెళ్ళు లాలావే కదా ఓహో మన్మథ మైకం సగడి దాహం తీరని రోజాలో లేత వెన్నెలే రాజాకే తేనె విందులే. వావ్, సూపర్. అసలు ఆ వాయిస్ లో వేరియేషన్స్ ఏంటి, నీ వయసు ఏంటి, నీకు ఇప్పుడే అసలు అన్ని వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి. ఆ పిచ్కి వెళ్ళేసరికి మంచి పిచ్కి వెళ్ళిపోయి మళ్ళీ లేత వెన్నెలి అని అక్కడ మళ్ళీ క్యూట్ గా పాడి మన్మథ అని మళ్ళీ పిచ్చికి వెళ్ళిపోయి దేవుడా సూపర్, జస్ట్ సూపర్, బాగుంది. సో ఆఫ్ చేసేసారా ఇది? అయిపోయింది బిర్యానీ బిర్యానీ. ఓకే, నైస్. ఓకే, ఇంకా బౌల్లోకి తీసేయచ్చు అండి. సో రాజుగారు చెప్పినట్టు ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే డాల్డా అవాయిడ్ చేసుకుని ఇంకా బాగా వస్తున్నాయి కదా. అవునండి. సో చూడ్డానికే చాలా మౌత్ వాటరింగ్ గా అనిపిస్తుంది. ఆ పన్నీరు సేమియా, సేమియా జనరల్ గా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అవును, దీన్ని రైస్ తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే రొటీన్ గా అయిపోతుంది రైస్ అని చెప్పేసి సేమియాతో చాలా ఓకే, అయిపోయింది. సో రెడీయా? అయిపోయింది. నైస్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక్కసారి హాయ్. ఓకే, సో పావని గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మా ఇద్దరి తరపు నుంచి ఓకే. సో మరి బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు పన్నీర్ సేమియా బిర్యానీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పన్నీర్ సేమియా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించుకుని పసుపు ఉప్పు వేసిన నీళ్లలో నానబెట్టాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె డాల్డా వేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పసుపు, మసాలా పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. దీనిలో వేయించిన సేమియా వేసి మరిగించిన నీళ్లు పోసి బిర్యానీ ఆకు, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించి నానబెట్టిన పన్నీర్ ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, పన్నీర్ సేమియా బిర్యానీ రెడీ. పన్నీర్ సేమియా బిర్యానీ తయారీ విధానం చూసారు కదా. ఓకే పావని గారు, ఇచ్చేసేయండి జడ్జెస్ కి, టేస్ట్ చూసి చెప్తారు. రాజుపల్లి ఓకే. సో పావని గారు ఇద్దరు కూడా టేస్ట్ చూసేసారు. మీరు వెయిట్ చేయండి. ఇంకో వంట తర్వాత జడ్జ్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూసేసి ఆ తర్వాత 3rd వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, మరో చిట్కా ఏంటో చూసేద్దామా. హాయ్, మీ పేరు? శైలజ అండి. శైలజ గారు, చిట్కా చెప్పండి. నల్ల నువ్వులు పేస్ట్ చేసుకొని వారానికి 2 సార్లు అప్లై చేస్తే కనుక నల్లగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. ఓకే ఓకే, నల్ల నువ్వులు పేస్ట్ చేసుకుని వారానికి 2 సార్లు జుట్టుకి అప్లై చేసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్.
ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి వాళ్ళ క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ జగదీశ్వరి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. జగదీశ్వరి గారు వెల్కమ్ అండి. హాయ్ అండి. సో ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో ఇంకా మీరే లాస్ట్ పార్టిసిపెంట్. మీ వంట కూడా అయిపోతే కాసేపట్లో మనకి జడ్జ్మెంట్ తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ కి ఎవరు వెళ్తారు అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో రెడీయా? మరి రెడీ అండి. మంచి వంట సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏం వంట చేస్తున్నారు? సొరకాయ ఉల్లికారం. సొరకాయ ఉల్లికారం. ఓకే, బాగా చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి సొరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం వేసుకుంటారు? ఆయిల్ వేస్తాను. తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తాను. సో ఆనియన్ పేస్ట్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. టమాటా ప్యూరీ అండి. అది వేసాను గబుక్కున, ఇది చల్లారుతుంది కాస్త. ఇందులో కొంచెం సాల్ట్ సరిపడా, చిటికెడు పసుపు, కారం, ఓకే, గరం మసాలా పౌడర్, కాజును గసగసాల పేస్ట్ అండి. జీడిపప్పు గసగసాలు నానబెట్టి పేస్ట్ చేసాం. కరివేపాకు, ఓకే. ఈ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సో మనం ఈ ఉల్లికారం తగ్గట్టుగా పేస్ట్ యాడ్ చేసుకుంటే సరే. పేస్ట్ యాడ్ చేయాలి. ఇదంతా కూడా కొంచెం మగ్గాలి కదండి. ఒక్క 2 మినిట్స్ చేసుకుంటారు. వాటర్ లాస్ట్ లో జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు. ఈలోపు చిట్కా చూసేద్దామండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? సంతోషి. చిట్కా చెప్పు. తులసాకు, పుదీనా, తమలపాకు 3 పేస్ట్ చేసి పింపుల్స్ ఉన్న దగ్గర అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయా పింపుల్స్? వెరీ నైస్. ఓకే, తమలపాకు, పుదీనా అండ్ అలాగే తులసి ఈ 3 కూడా పేస్ట్ చేసేసుకుని ఆకులు పింపుల్స్ ఉన్న చోట అప్లై చేసుకుంటే పింపుల్స్ పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ సంతోషి, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. మా మమ్మీ ఓకే, షూర్. మీ మమ్మీ డాడీ వారి పేరేంటి? సుశీల అండ్ నారాయణరావు. ఓకే, సుశీల గారు, నారాయణరావు గారు, మీ ఇద్దరికి పెద్ద హాయ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా? సరిపోతుందండి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు ఉడకపెట్టిన సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఓకే, ఓకే, అయిపోయిందండి. ఒక్క నిమిషం అండి. కొంచెం వాటర్ కావాలా? కొంచెం, చాలా కొంచెం. మంట తగ్గించుకొని మూత పెట్టండి. ఓకే, సో ఒక నిమిషం మూత పెట్టేద్దామా? కొద్దిగా అది బాగా మగ్గిపోతే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయినట్టుంది. చూద్దామండి జగదీశ్వరి గారు. ఇప్పుడు ఏమైనా యాడ్ చేయాలా? కొత్తిమీర వేయండి. ఓకే, ఏమైనా కొంచెం మూత పెట్టుకోవాలా? సరిపోతుందా? సరిపోతుందండి. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఒక్క నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఒక్క నిమిషం కూడా మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. మా కోసం షణ్ముఖ ప్రియ ఉండగా ఒక మంచి పాట పాడేసేవా? హాయిగా మని సాగే, హాయిగా ఆమని సాగే, సోయగాల గనబోయి సఖా, హాయి సఖా, హాయిగా ఆమని సాగే. లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా.
దని సా గమ గమ దని స రిసని దని సరి సని సరి సని దని 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 మదద మదద మద గరి గమ దని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల బలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గనవోయి సఖా హాయి సఖా హాయి హాయిగా ఆమని సాగే. వావ్, ఆహా, హాయి హాయిగా సాగిపోయింది పాట కూడా. ఇక్కడ మా వంట కూడా అయిపోయింది. అలాగే స్మూత్ గా అయిపోయింది వంట. ఓకే, తీసేద్దామా? సొరకాయ ఉల్లికారం రెడీ. ఓకే అండి, మరి సొరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ సొరకాయ ఉల్లికారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేయించిన ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, సొరకాయ ఉల్లికారం రెడీ. సొరకాయ ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా. ఎస్, మీ రెసిపీ ఇచ్చేసేయండి జడ్జెస్ కి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే జగదీశ్వరి గారు, మీ వంటతో మొత్తం వంటలన్నీ అయిపోయాయి. కాసేపు వెయిట్ చేయండి, జడ్జిమెంట్ తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే, మరి మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ రాజుగారి కార్వింగ్. సో పిలిచేద్దాం రాజుగారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే, వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ Thank రాజు you గారు. అండి. సో ఏంటి కార్వింగ్ ఈ రోజు? వాటర్ మెలన్ తోనా? అవునండి, స్కిన్ పైన డిజైన్ చేస్తున్నాను. ఓకే, స్వాన్స్ వేస్తున్నా. ఓ ఇదారా దా. వాటర్ మెలన్ నీకు నేను కొని పెడతాను. సో 2 స్వాన్స్ వేస్తున్నాను. మధ్యలో కొంచెం ఆర్ట్ అండ్ షేప్ వేసుకొని ఇది పెద్ద కష్టమేం కాదండి. పేపర్ మీద రాజుగారు ఆ నైఫ్ ఇలా ఇచ్చేయండి. ఆహా, నేను చెప్తా విను. పేపర్ మీద 2 స్టాండ్ డ్రా చేసుకోండి. దాని మీద అంటించాలా? అంటించి మార్కర్ తో అట్లా గీసుకోండి. దాని మీద కత్తితో గీసుకోండి. ఆ అది తర్వాత రాజుగారు ఎక్స్ట్రా ఎప్పుడో తీసేయండి, చెప్పారుగా. పాయింట్లు వచ్చేస్తాయి. సో సింపుల్. అంతే కదా. అంతే కదా, నేను ఎప్పుడు అంతే. ఓకే, సైడ్ లోంచి ఎక్స్ట్రా తీసేయాలి. ఎస్. నిన్ను చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఏం గుర్తొస్తుంది? పాట గుర్తొస్తుంది. ఏం పాట? డెడికేట్ చేయను నీకు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా పువ్వా, రోజా పువ్వా పువ్వా, రోజు 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 పుస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, సోకు విచ్చుకున్న బుగ్గ బంతి పువ్వే నువ్వా, మల్లె పువ్వులో సిడి పెసర పప్పులోని కారం నువ్వా, నేనే రోజా పువ్వా, రోజా పువ్వా పువ్వా పువ్వా. ఎలా ఉంది? బాగుంది. మాటల్లో ఫ్యాన్స్ 2 రెడీ అయిపోయాయి. బ్యూటిఫుల్ గా ఉన్నాయో మనలాగే. అవి కూడా గ్రీన్ గా ఉన్నాయి నాలాగా. ఎస్, ఆ వెనకాల కింద రెడ్ గా ఉన్నాయి. నీలాగా అస్సలు కాదు. అలాగే నువ్వు రెడ్ లో లేవు, పింక్ లో ఉన్నావు. మైండ్ అది కూడా పింకే, చూడు సరిగ్గా. మొత్తానికి రాజుగారు నన్ను పట్టించుకోకుండా నాకెందుకు అని శుభ్రంగా కార్వింగ్ చేసేసారు. సో మీరైతే చక్కగా రాజుగారు చేసినంత డీటెయిల్డ్ గా ఫాలో అయ్యారు కదండి, అలా చేసేసుకోండి అంతే. ఈ రెండింటికి మధ్యలో లవ్ ఉంది చూసారు, ఆ లవ్ ని మీరు చూపించారు చూసారు, అది నాకు చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ రాజుగారు. సో మచ్. వెల్, థ్యాంక్ యూ శర్వణ ప్రియ. శరవణ కరహర ప్రియ, అది కూడా రాగం పేరేగా. వెళ్ళమ్మా.
మరి నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, సో మరి ఇక్కడ రెసిపీస్ అన్ని రెడీగా ఉన్నాయి అండ్ అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో మరి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసేసుకోండి. ముందుగా మీ పేరు? నా పేరు ఇందిరా భరద్వాజ్ అండి. ఏ వంట చేశారు? వాము రైస్ చేశారు. వాము రైస్. మీ పేరు? పావని సాగర్. కొబ్బరి బొబ్బట్లు. కొబ్బరి బొప్పట్లు. నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? నా పేరు శివనాగమని. సగ్గుబియ్యం కట్లెట్. సగ్గుబియ్యం కట్లెట్. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? నా పేరు రజనీ శ్రీహరి. వంట చేసింది పెరుగు హల్వా. పెరుగుతో చేసిన హల్వా. పెరుగు హల్వానా? ఓకే. నా పేరు మాణిక్యం. నేను దోట పెరుగు పచ్చడి చేశాను. అరటి దోట పెరుగు పచ్చడి. ఓకే. ఓకే, So, అన్ని మరి recipes టేస్టింగ్ అయిపోయింది. సో చూద్దాం మరి జడ్జ్మెంట్ ఏంటో. షణ్ముఖ ప్రియ, బాగున్నాయా అన్ని ఈరోజు? చాలా బాగుంది. చాలా బాగున్నాయా? బాగున్నాయా? అయితే మరి రాజు గారు చెప్పేసి నీకు ఒకటి ఏది బాగా నచ్చిందో అది చెప్పి రాజు గారు. ఓకే రాజు గారు, ఏమిటి షణ్ముఖ ప్రియ ఇంతకీ ఏమైనా చెప్పిందా? ఏం నచ్చిందో చెప్పింది. ఏం చెప్పింది? నాకు అన్నీ నచ్చాయి. అది నచ్చాయి. ఈ సెగ్మెంట్ లో కాస్త కష్టం, ఎందుకంటే చిన్నపిల్ల కదా, చక్కగా టేస్టీగా చేసుకొస్తే అన్ని కూడా నోటికి బాగానే అనిపిస్తూ ఉంటాయి. అన్నీ బాగానే అనిపిస్తాయి. దాని తర్వాత ఒకటి అన్నీ చాలా బాగుంది. పోనీ మీరు చెప్పండి రాజు గారు. అన్నీ బాగున్నాయి. అన్ని అలా బాగున్నాయి. మీకు ఆ ఛాన్స్ లేదు. కానీ గిఫ్ట్ మనం ఫస్ట్ ప్రైజ్ ఒకరికే ఇవ్వాలి. రైస్, వాము రైస్ బాగుంది. అలాగే అరటి దోటతో పెరుగు పచ్చడి కొంచెం ఘాటుగా ఉంది. అలాగే హల్వా రెగ్యులర్ గా చేసుకునేది కాకుండా కొంచెం పెరుగేసి చేశారు. కొంచెం ఎలా ఉంది అది? పెరుగు ఫ్లేవర్ లో ఉందా? కొంచెం తగులుతుంది పెరుగు. అంటే పాలు వేశారు, పెరుగు కూడా వేశారు. ఆహా. సో కొంచెం పెరుగు ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంది. అలాగే సగ్గుబియ్యంతో స్నాక్ కట్లెట్లు, కొబ్బరి బొబ్బట్లు. సో అన్ని కూడా సూపర్ గా అందరు చాలా బాగా చేశారు. సో ఫైనల్ గా ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. రెసిపీ ఆఫ్ ద డే కొబ్బరి బొబ్బట్లు. కొబ్బరి బొబ్బట్లు. ఓ, పావని గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు మన రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ పావని గారు. కంగ్రాచులేషన్స్ పావని గారు, వచ్చేసేయండి. కంగ్రాట్స్ అండి. మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు షణ్ముఖ ప్రియ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో అలాగే నెక్స్ట్ నాగమణి గారు, వచ్చేసేయండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి షణ్ముఖ ప్రియ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. తరువాత రజనీ గారు, వచ్చేసేయండి. రజనీ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, వెల్కమ్. సో తర్వాత మాణిక్యం గారు, వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. ఓకే, ఫైనల్ గా ఇందిర గారు రండి. ఇందిరా గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే కొబ్బరి బొబ్బట్లు. మరి కొబ్బరి బొబ్బట్లు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, పచ్చి కొబ్బరి తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం, పంచదార, జీడిపప్పు, బాదాం పొడి, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని మధ్యలో బెల్లం మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లు ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కొబ్బరి బొబ్బట్లు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చూస్తున్నారు కదా మంచి మంచి చిట్కాల్ని. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భానుప్రియ. భానుప్రియ గారు, చిట్కా చెప్పండి. వేపాకు, మజ్జిగ కలిపి పేస్ట్లా తయారు చేసుకొని కాలిన గాయాలకు అప్లై చేస్తే మచ్చలు త్వరగా నయమవుతాయి. ఓకే, ఆ గాయాల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి. ఓకే, సో వేపాకు, మజ్జిగ రెండు పేస్ట్ లా చేసుకుని కాలిన గాయాల మీద అప్లై చేసుకుంటే గాయాలు త్వరగా తగ్గిపోతాయి అండ్ అలాగే మచ్చలు కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్స్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ జడ్జ్మెంట్ తెలుసుకుందాం. ఎస్, పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. అయిపోయిందా జడ్జ్మెంట్ లేదా డిస్కస్ చేయాలా? షణ్ముఖ ప్రియ రెడీగా ఉంది. మైక్ పుచ్చుకొని చెప్పేస్తావా? లేదా? లేదా? ఓకే, సో ఒకసారి డిస్కస్ చేసుకుని చెప్పండి. ముగ్గురు బాగా చేశారండి ఈరోజు కూడా.
మేతి బాల్స్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే శనగపిండితో కొంచెం బాల్స్లా చేసేసి మేతి కాంబినేషన్లో కొంచెం గ్రేవీలా ఇచ్చేసి చేశారు కదా, బాగుంది. కొంచెం అంటే ఆ పెసరపప్పు కూడా కొంచెం కమ్మదనం ఇచ్చింది. బట్ ఒక చిన్నగా ఏంటంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేసారు. అదొకటి వదిలేస్తే చాలా బాగుంది. కాంబినేషన్ అనేది మీరు తీసుకునేది కూడా పెసరపప్పు అనేది కొంచెం కమ్మగా తగులుతూ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ సేమియా బిర్యానీ. సో ఇంకొద్దిగా అంటే సాల్ట్ పడి ఉంటే బాగుండేది. మసాలాలు కానీ అవన్నీ చాలా బాగా కుదిరాయి. ఓకే, సో నీట్గా వచ్చింది. సొరకాయ ఉల్లికారంలో మీరు మళ్ళీ ఆ పేస్ట్ ఎందుకు వేసుకున్నారండి? గసగసాలు, జీడిపప్పు. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసారు కదా, దానికి కొంచెం కమ్మదనం యాడ్ అయిపోయింది. కొంచెం ఘాటుగా ఉంటే ఉల్లి కారం జనరల్గా కొంచెం ఘాటుగా ఉండాలి. కొంచెం అది కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండేది మీరు, ఎందుకంటే కొంచెం కమ్మదనం యాడ్ అయిపోయింది. జీడిపప్పు కొంచెం అదే ఇస్తుంది, కమ్మదనం వేస్తుంది. గసగసాలు కూడా సేమ్ అలాగే వేస్తాయి. సో మూడింట్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. సో ఈరోజు కొంచెం బెటర్గా ఫైనల్గా ఉన్నది పావని గారు. పావని గారు ఓకే, కంగ్రాచులేషన్స్. సేమియా బిర్యానీ ఇవాళ విన్ అన్నమాట. కంగ్రాట్స్ పావని గారు. బిర్యానీ, సో కంగ్రాట్స్ అండి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు. ఓకే, సో మరి ఈ రోజు విన్నర్ గా నిలిచారు పావని గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో పార్టిసిపెంట్స్ మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, వచ్చేసేయండి. ముందుగా శిల్ప గారు రండి. సో శిల్ప గారు, మీకు షణ్ముఖప్రియ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ జగదీశ్వరి గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మరి ఫైనల్ గా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు పావని గారు. కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాట్స్ అండి పావని గారు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్లో అయినా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వంట చేయండి, మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఓకే అండి. ఓకే, సో షణ్ముఖప్రియ, ఎలా అనిపించింది నీకు అభిరుచికి రావటం, ఇలా చక్కగా ఇన్ని వంటలు టేస్ట్ చూడటం? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఓ, వంటలు తిన్నందుక లేకపోతే ప్రోగ్రామ్ కి వచ్చినందుక, గెస్ట్ గా? ప్రోగ్రామ్ కి వచ్చినందుకు వంటలు రెండిటికి అన్ని కూడా వన్ వర్డ్ ఆన్సర్సే. నువ్వు కూడా ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి పాటలు పాడి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసావు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. బాగా నేర్చుకో మ్యూజిక్. ఓకేనా? ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రాజు గారు. బాయ్ అండి. ఓకే, మరి ఇది విశాఖపట్నంలో సరదాగా సాగిపోయిన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో ఎవర్ గ్రీన్ గా మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.